కాన్వర్సేషన్ విత్ ఏ స్కూల్ గోయింగ్ చైల్డ్. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లోడిని మనం ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఏ విధంగా సమాధానం చెప్తాడని మనం చూద్దాం. రైట్, ఫస్ట్ మీ అందరికీ తెలుసు, వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? పిల్లవాడిని అడుగుతుంటాం మనం, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ కుమార్. మై నేమ్ ఈజ్ కుమార్. ఆన్సర్. ఇవన్నీ కూడా పిల్లల్ని అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా. వాట్ ఈజ్ యువర్ నేమ్? స్కూల్కి వెళ్ళే పిల్లోడిని మీరు అడుగుతున్నారు వాడిని ఆపి, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ కుమార్. రైట్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? మీ స్కూల్ పేరేంటి? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? పిల్లోడు ఏం చెప్తాడు? ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్, ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్ ఏబిసి. ఏదో ఒక పేరు పెడతాం. ద నేమ్ ఆఫ్ మై స్కూల్, లేకపోతే మై స్కూల్స్ నేమ్. మై స్కూల్స్ నేమ్ గ్రామాటికల్గా ఉండాలంటే ద నేమ్ ఆఫ్ మై స్కూల్ అని చెప్పండి. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్ ఏబిసి. ఏబిసి. రైట్. వెన్ డస్ యువర్ స్కూల్ బిగిన్? When does your school begin? When does your school begin? ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు డస్ ఉంది, ఇక్కడ డస్ ఉంది కాబట్టి మీరు ఆన్సర్లో డస్ తీసేస్తారు కాబట్టి దీనికి ఎస్ ఫామ్ పెట్టాలి. మై స్కూల్ బిగిన్స్ అని చెప్పాలి మీరు ఆన్సర్. My school begins at 8:30. My school begins at 8:30 a.m. 8:30 a.m. అది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బిగిన్స్ అనేది పెట్టాలి. బిగిన్స్ అనేది పెట్టాలి. ఎందుకు పెట్టాలి? డస్ కాబట్టి మీరు ఇక్కడ పెట్టాలి. రైట్. వెన్ డస్ యువర్ స్కూల్ క్లోజ్? వెన్ డస్ యువర్ స్కూల్ క్లోజ్? మై స్కూల్ క్లోజెస్ అని చెప్పాలి. My school closes at 5 p.m. My school closes at 5 p.m. What is your name? My name is Kumar. What is the name of your school? The name of my school is ABC. When does your school begin? My school begins at 8:30 a.m. My school, right. When does your school close? My school closes at 5 p.m. At 5 p.m. Right. What is the name? What is the name of your English teacher? What is the name of your English teacher? What is the name of your English teacher? The name of my English teacher is Mrs. Bharati. Mrs. Bharati. The name of my English teacher is Mrs. Bharati. లేకపోతే my English teacher's name. My English teacher's name is అని కూడా చెప్పచ్చు. ఓకే. రైట్. ఇలా చిన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళ ఆన్సర్స్ చెప్తూ ఉంటే మనకు చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా చక్కగా మనకి అనిపిస్తూ ఉంటుంది. రైట్. హౌ మెనీ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్కూల్? How many teachers are there? How many teachers are there in your school? How many teachers are there in your school? మీ స్కూల్లో టీచర్లు ఎంతమంది ఉన్నారు? మీరు ఆన్సర్ దేర్ ఆర్తో బిగిన్ చేయాలి. దేర్ ఆర్ 20 teachers in my school. There are 20 teachers in my school. There are 20 teachers in my school. ఈ విధంగా మీరు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్. రైట్. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. What is the name? What is the name? What is the name of your principal?
your principal. What is the name of your principal? Right. The name of our principal. The name of our principal. The name of our principal. The name of our principal is Moses. Moses. The name of our principal is Moses. That our principal's name is Moses. అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ గో టు స్కూల్? హౌ డూ యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్కి ఎట్లా వెళ్తావు అని చెప్పి అడిగారు మీరు. హౌ డూ యూ గో టు స్కూల్? ఐ గో టు స్కూల్. I go to school by bus. I go to school by bus. నడుచుకొని వెళ్తున్నారు అనుకోండి, ఏమని చెప్తాడు పిల్లోడు? ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్. ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్ అని చెప్పి మనం చెప్తాం. ఈ విధంగా చిన్ని క్వశ్చన్స్కి చిన్ని ఆన్సర్స్ మనకి వస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? ఎస్, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఎస్, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఈ విధంగా మనం చిన్ని క్వశ్చన్స్కి చిన్ని ఆన్సర్స్ మనం పెట్టి పిల్లవాడిని అడుగుతుంటాం అన్నమాట. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఏం చేస్తారు అని. మీ నాన్నగారు ఏం చేస్తారని వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని. రైట్. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంకర్. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంకర్. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంకర్. మా నాన్న బ్యాంకులో పనిచేస్తాడు. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంకర్. రైట్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? In which class do you study? నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? In which class do you study? పిల్లవాడు ఏం చెప్తాడు? I study in 4th class. I study in 4th class. నేను 4th క్లాస్లో చదువుతున్నాను. ఈ విధంగా మనం చిన్ని క్వశ్చన్స్ పిల్లల్ని అడుగుతూ ఉంటాం అన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? My favorite subject is mathematics. My favorite subject is maths. My favorite subject is social. My favorite subject is science. My favorite subject is Hindi. ఎలా అయినా సరే మీరు పిల్లడితోటి ఆన్సర్ మనం చెప్పిస్తాం అనమాట. రైట్. ఓకే. రైట్. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? Who is your class teacher? Right. Mrs. Rohini is our class teacher. Mrs. Rohini is our class teacher. ఈ విధంగా మనం చిన్ని పిల్లలతో చిన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి అని చెప్పి మనకి తెలుస్తాయి అనమాట. సో డియర్ స్టూడెంట్స్, గ్రామర్ చెప్పిన తర్వాత నాకు వీడియో చేయాలని చెప్పి అనిపించింది. చిన్ని విషయాలు నేర్చుకుంటారు పిల్లలు అని చెప్పి మళ్ళీ
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.